దాని ఫోటో తీద్దామని చెప్పి మనం కెమెరా సెట్ చేసాము. ఈలోగా లారీ కూడా ఏంటంటే హార్న్ కొట్టగానే అది అక్కడ నుండి ఎగిరిపోయింది. వైషు కార్తీక్ నేను ఫస్ట్ వెళ్తాము, మాకు ఆ కెమెరా ఇచ్చేసాయి. ఈరోజు అలాగైనా ఫ్లెమింగోస్ అనే స్పాట్ చేయాలనుకుంటున్నాము. ఇది ఇవన్నీ బర్డ్స్, ఫ్లెమింగోస్ కార్తీక్ అవన్నీ ఫ్లెమింగోసే. సో ప్రెజెంట్ మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దగ్గర ఉన్నాం. అది చూసారా, తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటుంది. సో ఫింగర్స్ మనం టచ్ అవ్వకుండా అవ్వాలంటే సైన్ ఇంచి పెట్టాలి. హలో గైస్, చాలా ఇంట్రెస్టింగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. చాలా బాగుంటుంది. మన సబ్స్క్రైబర్స్ అలాగే ఫాలోవర్స్ చాలా మంది అడుగుతున్నారు ఫ్లెమింగోస్ చూపించమని. ఫ్లెమింగోస్ కోసం అయితే మన ఆంధ్రలోనే ఉన్న పులికట్ లేక్ అయితే స్టార్ట్ అయ్యాము. పులికట్ లేక్లో మనకి ఫ్లెమింగోస్ అయితే కనిపించే అవకాశాలు ఉంటాయి. సైటింగ్ అయితే 2 days బ్యాక్ ఉన్నాయంట. ఇప్పుడు సైటింగ్ ఉన్నాయో లేదో తెలియదు. మీకు ఫ్లెమింగోస్ మ్యాక్సిమం చూపించే ఇక్కడ నుంచి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ట్రిప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రెజెంట్ నేను నెల్లూరులో ఉన్నాను. అంటే హైదరాబాద్ టు విజయవాడ టు నెల్లూరు వచ్చాము. పులికట్ లేక్ అయితే స్టార్ట్ అవుతాము. దాంతోపాటు మనం నేలపొట్టు కూడా కవర్ చేస్తాము. ఇలా వ్లాగ్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఏం కనిపించినా సరే కంప్లీట్గా వ్లాగ్స్ చేసి మీకు కంప్లీట్గా చూపిస్తాను. లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. A1 ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఫుడ్ అయితే బాగానే ఉంది, డీసెంట్గా ఉంది. ఇప్పుడు మేము ఉన్న రోడ్ వచ్చేసరికి చెన్నై విజయవాడ రోడ్ నేషనల్ హైవే దగ్గర ఉన్నాము. ఈ సైడ్ వెళ్తే మనం విజయవాడ అయితే వెళ్తాము, ఆ సైడ్ గా నిలవైతే చెన్నై వెళ్తాము. అలాగే పులికట్ లేక్ కూడా ఆ సైడే ఉంది. నేలపొట్టు శాంచురీ వచ్చేసరికి 5 o'clock అయితే క్లోజ్ చేస్తారని చెప్పాను కదా. సో మాక్సిమం దానికైతే అందము. ఈ పులికట్ లేక్ ఏమన్నా ఉన్నాయేమో చూడాలి, బర్డ్స్ కానీ ఏమైనా ఉంటే ఇప్పుడు వెళ్ళే దారిలో వాటిని అయితే కవర్ చేసుకుందాము. లేదనంటే Day 2 అంటే రేపు అయితే కవర్ చేయాలి. సో ఈ రోజు ఈ వ్లాగ్ లో మనకి ఎవరెవరు ఉన్నారంటే, సో కార్తీక్, జాస్మిన్, వైష్ణవి, మొత్తం మేము 4 members అయితే వచ్చాము. రోడ్ సైడ్ ఇండియన్ రోలర్ కనిపించింది. కార్తీక్ ఫొటోస్ వేస్తున్నాడు. మన కెమెరా మొత్తం లోపల పెట్టేస్తుంది, తీయడం అంటే చాలా కష్టం. బాగానే వస్తుందా కార్తీక్? దగ్గరగానే వచ్చిందా? నాకు చూపిస్తాను వీళ్ళకి ఇందులో. ఇవ్వండి, ఇదే ఇండియన్ రోలర్. కరెక్ట్గా ఇటుపక్క తిరిగినప్పుడు తీయాల్సింది, ఫ్లై అయినప్పుడు తీస్తే బాగుంది. తను యూస్ చేస్తున్న కెమెరా నికాన్ Z50. దాంతోపాటు లెన్స్ వచ్చేసరికి 70-300mm లెన్స్. రెండు కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే క్రాప్ సెన్సర్ కాబట్టి ఎక్స్ట్రా జూమ్ అయితే జరుగుతుంది. 300mmకి 1.5x అడిషనల్ జూమ్ అయితే వస్తుంది. దానివల్ల కొంచెం బర్డ్స్ అని కూడా కొంచెం దగ్గరగా తీయచ్చు. మేము వెళ్ళే దారిలో ఒక చెరువు కనిపించింది. సో దాని ముందు ఒక షికారా బర్డ్ కూడా కనిపించింది. ఈ షికారా బర్డ్ ఏంటంటే ఏషియా, ఆఫ్రికా ఖండాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. యాక్చువల్గా ఏంటంటే మన కెమెరా సెటప్ చేసేసరికి అది వైర్ల నుంచి కిందకు వచ్చేసింది. సో ఇంతలోకి మన కార్తీక్ కెమెరా ఎలాగో సెట్ చేస్తుంది కాబట్టి తన కెమెరా నుంచి కొన్ని పిక్స్ అయితే దాని ఫోటో తీద్దామని చెప్పి మన కెమెరా సెట్ చేసాము. ఈలోగా లారీ కూడా ఏంటంటే హార్న్ కొట్టగానే అది అక్కడ నుండి ఎగిరిపోయింది. ప్రజెంట్ మేము మన ఇస్రో స్పేస్ సెంటర్ ఉంది కదా, స్పేస్ సెంటర్కి అలానే అటుపక్కన సిటీకి మధ్యలో ఉన్నాము. ఇదంతా కూడా ఐలాండ్. మనకు ఆ సైడ్ ఈ సైడ్ కూడా ఐలాండ్. ఇక్కడ ఏంటంటే సాల్ట్ వాటర్ అలాగే ఫ్రెష్ వాటర్ రెండు కంబైన్ అయి ఉంటుంది. ఈ పులికట్ లేక్ మెయిన్ ఇంత పేరు రావడానికి కూడా కారణం ఇదే. ఈ సాల్ట్ అండ్ ఫ్రెష్ వాటర్ కలిసినప్పుడు ఏంటంటే ఇది ఒక వాటర్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ వాటర్ లో ఏంటంటే మనకి సైబీరియా బయట కంట్రీ నుంచి, అంటే మన కంట్రీ కాదు బయట కంట్రీ నుంచి ఇక్కడికి వింటర్ సీజన్ లో బర్డ్స్ ఎక్కువగా వస్తాయి. ఆ బర్డ్స్ కోసం మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. చివరి లాస్ట్ లోని ఫ్లెమింగోస్ లా కనిపించాయి, కానీ అది ఇంకా కన్ఫర్మేషన్ కాదు. మేము మన కెమెరాలో పెట్టి ఫొటోస్ తీసేస్తే అసలు కనిపించట్లేదు, ఎందుకంటే అదంతా లాస్ట్ లో అంతా ఫాగ్ ఫుల్ గా నిండిపోయి ఉంది. ఫ్లెమింగోస్ అన్నది క్లారిటీ రావట్లేదు. యాక్చువల్ గా మేము ఇక్కడ నుండి అక్కడికి వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళినా మనకి అవి ఏ గట్స్ లేదంటే హెరాయిన్స్ అయ్యి ఉన్నాయంటే మనం అంత దూరం వెళ్ళినా వేస్టే. సో అది క్లారిటీ వస్తే బాగుండు. మనకి ఇక్కడ ఫ్లెమింగోస్ ఉన్నాయి అని క్లారిటీ వచ్చేస్తే మనం వెళ్దాం. ఈరోజు ఎలాగైనా ఫ్లెమింగోస్ అనే స్పాట్ చేయాలనుకుంటున్నాము. మరి ఏమవుతుందో ఏంటో తెలియదు. సో వీళ్ళు ఏంటంటే మ్యాప్ చెక్ చేస్తున్నారు, అంటే మ్యాక్సిమం ఆ ఏరియాకి రీచ్ అయ్యేలాగా ఏమన్నా అవుతుందో అని చెప్పి వీళ్ళు చెక్ చేస్తున్నారు. సైటింగ్ టవర్ అంటే మనం ఇందాకలో వచ్చింది కదా, అదే చాలా ఉంటాయి. ఇందాకలో వచ్చిందండి రోడ్ సైడ్ అన్నీ కూడా సైటింగ్ టవర్సే. మనకి కనబడిపోయినా ఏ బోట్స్ ఉన్నాయి అనేది తెలిస్తే మనం అక్కడికైతే వెళ్ళడానికి బాగుంటుంది. సీగల్ ఉంది, సీగల్ ఇక్కడ సీగల్ ఉంది. అంటే మనం వీటి కోసం కాకపోయినా దానికోసం కంపల్సరీగా వెళ్ళాలి. ఇక్కడ ఏ బర్డ్స్ ఉన్నాయంటే పెయింట్ స్టోక్స్ కనిపిస్తున్నాయి, బ్లాక్ హెడ్ ఐబీస్ కనిపిస్తున్నాయి, కొన్ని హెరాయిన్స్ ఉన్నాయి, ఈగట్స్ కూడా ఉన్నాయి, దాంతోపాటు సీగల్ ఉంది. మెయిన్ దానికోసమైనా మనం వెళ్ళాలి అక్కడికి. నాకు తెలిసి ఇటుపక్కన క్లారిటీ కనిపించలేదు కదా, ఫ్లెమింగోస్ ఏంటో తెలియట్లేదు. సో కొంచెం అక్కడికి వెళ్ళక చూద్దాం. అవి నాకు తెలిసి ఫ్లెమింగోస్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇగోండి, ఇక్కడ ఈ బయటకి ఇలాగ ఎండిపోయినట్టే కనిపిస్తుంది, కానీ చూసుకోవాలి, కాళ్ళు అయితే లోపల దిగిపోతాయి. వైషు కార్తీక్ నేను ఫస్ట్ వెళ్తాము, మాకు ఆ కెమెరా ఇచ్చేసాయి. మామూలుగా ఎగరట్లేదు. మీకు ఎక్కడంటే కొన్ని తీసి చూపిస్తాను. చాలా దూరంగా ఉన్నాయి అవి. అవి ఫ్లెమింగోసా, పెయింటెడ్ స్టోక్సా? ఇది అన్ని పెయింటెడ్ స్టోక్సే, మొత్తం ఉన్నవన్నీ కూడా పెయింటెడ్ స్టోక్సే. ఫ్లెమింగోస్ అయితే కాదు అవి.
చాలా ఉన్నాయి కార్తీక్. ఆ చివరి ఉన్నాయి ఫ్లెమిగోస్ అనుకున్నా కార్తీక్ నేను. లాస్ట్ అది కాదు, అలా అక్కడ చూడు ఎన్ని ఉన్నాయి అగా. లైన్ చూసా వైట్ కలర్ అది. బావో ఎన్ని ఉన్నాయి చూడు. ఈ అడుగులు చూడండి, మెయిన్ ఈ అడుగులు ఇంపార్టెంట్. ఎన్ని ఉన్నాయి చూడండి. వాటి యొక్క ఫెదర్స్ చూసారా, ఈ కలర్స్ ఉన్న ఫెదర్స్ చూసారా. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఫెదర్ కలర్ చూడండి, కనిపిస్తుందా. పెయింటెడ్ స్టోక్ కూడా వాటి ఫెదర్కి ఉంటుంది. ఫ్లెమింగోస్ కూడా ఈ కలర్లో అయితే వాడికి ఉంటాయి. సో ఈ రెండాట్లో దేని అనేది మనకి తెలీదు. స్టార్టింగ్ ఇక్కడ ఉండేవి, ఆ వైట్ కనిపించింది, వెళ్ళిపోయాయి. నా డౌట్ ఏంటంటే ఆ వైట్ కలర్ లేదు అటుపక్క కనిపిస్తుంది కదా, వాటి మీద డౌట్. అవి ఫ్లెమింగోసే అని అనుకుంటున్నా. ఫ్లెమింగోస్ అయితే ఓకే. ఏది ఇవన్నీ బర్డ్స్ ఫ్లెమింగోస్ కార్తీక్ అవన్నీ ఫ్లెమింగోసే. చాలా ఉన్నాయి, అన్ని ఫ్లెమింగోసే. కానీ అక్కడ వరకు వెళ్ళాం కార్తీక్. వేయలేదు కానీ అట్లా తీయాలి ఫొటోస్, ఎలాగైనా తీయాలి. మనం రీచ్ అయినంత వరకు రీచ్ అవుదాం. అక్కడ నుండి ఎంతవరకు వస్తే అంత క్లారిటీ, ఎంత వచ్చినా పర్లేదు, ఎలాగ వచ్చినా పర్లేదు, వాటి మీకు తీసి చూపిస్తాను ఈరోజు. వీళ్ళు ఎలా వస్తారు భయం, మన అడుగుల మీద వస్తే పర్లేదు. వాళ్ళు 100% ఫ్లెమింగోస్ అవన్నీ కూడా. ఇదిగో చూడు. ఏంటి చెప్పు ఇప్పుడు. 1000 పైన ఉంటాయా? అవన్నీ ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఆ సైడ్ అంతా ఫ్లెమింగోస్ ఉన్నాయి, ఈ సైడ్ అంతా పెయింటెడ్ స్టోక్స్ ఉన్నాయి. చూసారా వారి టెరిటరీ ఫైట్స్ అవ్వకుండా ఎలాగా స్ప్లిట్ అయ్యాయో. ఏటికి వాటి సపరేట్ గా ఉంటాయి. ఒకే దగ్గర కొన్నిసార్లు కలిసి ఉండొచ్చు, కొన్నిసార్లు ఇలాగా గుంపుగా. ఏటి ఆధిపత్యం ఏంటంటే ఎవరు ఎక్కువ గుంపు ఉంటే వాళ్ళదే మెయిన్ పై చేయి అవుతుంది, బలవంతులు ఎవరైతే వాళ్ళదే రాజ్యం అవుతుంది అలాగా. కానీ నాకు ఆ ఫ్లెమింగోస్ చూసాను కానీ దగ్గర తీసే అవకాశం లేదు. అవన్నీ ఫ్లెమింగోస్ చాలా ఉన్నాయి. నీకు తెలుసు అక్కడ గ్రేటర్ ఫ్లెమింగోస్ ఉన్నాయి, లెసర్ ఫ్లెమింగోస్ కూడా ఉన్నాయి. ఇదిగో దీంట్లో చూడు ఫ్లెమింగో రెడ్ కలర్. ఎక్కడ? ఇది అవును, బ్లూ పాయింట్. ఇది వచ్చేసి మనకి కనిపిస్తున్న దగ్గర ఐలాండ్. అవును, ఇవి ఇక్కడ ఉన్నాయి. మనం ఇక్కడికి వెళ్తే అక్కడికి దగ్గర రీచ్ అవ్వచ్చు. కుదిరి ఇందాక నేను ఆల్రెడీ చెప్పిన కుదిరి ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాం అనుకో దగ్గరికి వెళ్తాం. కొంచెం కనిపించేందుకు హ్యాపీ, క్లారిటీగా లేనందుకు డిసప్పాయింటెడ్. ఇట్లా వదిలే అలబుద్ధి వేయట్లేదు, అలాగని కనిపించట్లేదు. చూసావు ఇవన్నీ కూడా బర్డ్స్ అడుగులు చాలా పెద్దగా ఉన్నాయి. అది ఇవన్నీ అవే మొత్తం. ఈ అడుగు ఉంది కదా, హాఫ్ ఆఫ్ ది షూ పైన ఉంది, 70% ఉంది నా కాలు మీద. ఒక్కొక్క అడుగు ఈ కాలు కట్ట సరిపోయింది. కాళ్ళు ఏం దిగట్లేదు కానీ బాగానే ఉంది. ఫ్లెమింగోస్ అయితే మా కళ్ళ ముందే వేల ఫ్లెమింగోస్ అయితే ఉన్నాయి. ఎంత దగ్గరికి వెళ్తే ఫ్లెమింగోస్ అంత దూరంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే షే బర్డ్స్ చాలా, అంటే మన మనుషులకి మినిమం కనబడినా సరే చాలా దూరంగా వెళ్ళిపోతాయి. అందుకే ఫ్లెమింగోస్ తీయడం అనేది కొంచెం కష్టమైన పనే. మనకు టోటల్ డిపెండ్ ఆన్ లక్. మన రోడ్ సైడ్ బైక్ల మీద వెళ్తున్నప్పుడు కనిపిస్తే లక్ అంతే. చూసాగా మీరే, చాలా దగ్గర ఇండి వరకు వెళ్ళి ఫొటోస్ తీసాం, ఇండి వరకు వెళ్ళి వీడియోస్ కూడా మేము క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం. మ్యాక్సిమం అంతవరకు వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఇవ్వండి షూస్ చూసారా ఎంత మందంలో పేరుకుపోయిందో, మట్టి ఇసుక ఇవన్నీ కూడా. ఇవి క్లీన్ చేసుకోవాలి. ఇదే అక్కడ వాళ్ళు చూడండి వచ్చిన తర్వాత ఇక ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నది వాచ్ టవర్ దగ్గర. ఇదేంటంటే ఐలాండ్స్ మొత్తం అన్నీ కూడా. ఈ ఐలాండ్స్ కనెక్టింగ్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఒక ఐలాండ్ అంటే ఇంకో ఐలాండ్ చిన్న బ్రిడ్జెస్ ఉంటాయి. ప్రతి బ్రిడ్జ్ దగ్గర వ్యూ పాయింట్స్ అంటే ఇలాగా వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి క్లియర్గా రాశారు పొలికెట్ బర్డ్ సెంచరీ అని చెప్పి. ఈ వాటర్ బాడీస్ దగ్గర ఈ పెలికాన్స్, పెయింటెడ్ స్టోక్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని చూడడానికి ఇలాగా మనం వాచ్ టవర్ ఎక్కి అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాగ ప్రతి దగ్గర కూడా ఉన్నాయి. ఈవెన్ బస్సు కనిపిస్తుంది కదా, ఇలా లోపలికి రావడానికి ఇలా బస్సెస్ అయితే ఉంటాయి. ఇది ఒక పల్లెవేలగ బస్సు, నెల్లూరు గూడూరు బస్సు అని చూసారా, సూళ్ళూరుపేట. సో మనకి లోపల సూళ్ళూరుపేట కాబట్టి సూళ్ళూరుపేట బస్సెస్ ఉంటాయి. మనం రావాలంటే ఈ బస్సెస్లోనే రావాలి. అలాగే వీటికి పాసెస్ అయితే ఉండాలి. మన ఇస్రో లోపలికి అయితే వెళ్ళాలంటే. బయట వరకు ఎంట్రన్స్ గేట్ వరకు ఓకే, అక్కడ వరకు మనం ఎవరైనా వెళ్ళొచ్చు. పైన ఏమైనా ఉన్నాయేమో, పైన ఏం కనిపిస్తుంది పైకి ఎక్కి చూద్దాం. బాగా ఎండ వచ్చేసింది. మార్నింగ్ అంతా చాలా డిమ్గా మబ్బుతో ఉంది, లైటింగ్ అసలు లేదు. తర్వాత ఫుల్లీ ఎండ వస్తుంది. సో ఇదే వ్యూ పాయింట్ అంటే. కానీ చూడండి కింద అంత చెత్త పడేశారో. ఎక్కడ చూసినా సరే డ్రింకింగ్ చేసిన వాళ్ళు మాత్రం మానరు, తాగేసి తినేసి ఇక్కడ ఇలా పడేస్తుంటారు. మరి ఇంకేమన్నది తెలియదు. కొన్ని తాగితే తాగారు కానీ ఇవన్నీ ఇక్కడ ఇలా పడేస్తే అలాగే చెప్పండి. ఇక వాచ్ టవర్ ఎక్కిన తర్వాత మనకి ఇలా వ్యూ ఇలా కనిపిస్తుంది.
బర్డ్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వాచ్ చేయొచ్చు. ఇదంతా కూడా డ్రై ల్యాండే. మనకి ఫ్లెమింగోస్ అయితే అచ్చవారిని ఉన్నాయి. ఇలా ఓన్ వెహికల్స్ మీద వస్తే ఇది ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు మనం పొలాల వైపు వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్తుంది కుడీరి రోడ్డు. చూసారా ఇవన్నీ కూడా ఇటు సైడ్ మనకి లోటస్తో ఉన్నాయి. ఫుల్ లోటస్. రోడ్ అయితే చాలా బాగుంది. ఈ సైడ్ ఎంత పొలాలు, సైడ్ ఎంత లేక్, చూడండి ఎంత బాగుందో. సో ఈ రోడ్ ఎంతవరకు వెళ్తుందో తెలీదు. అప్ టు మనం ఎంతవరకు వే ఉంటే అంతవరకు మనం ఈ రోడ్లో వెళ్దాం. మనకి మ్యాక్సిమం మనం ఫ్లెమింగోస్ రీచ్ అవుతున్నామో అన్నంత వరకు వెళ్దాం. ఒకవేళ రీచ్ అయ్యి కనిపిస్తే ఓకే, లేదు అంటే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయాలి. ఇప్పుడు అంతా ఇంత దూరం వచ్చింది కూడా ఫ్లెమింగోస్ కోసం. అలానే మనకి సీగల్స్ కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తాయని, అండ్ రేర్ బర్డ్స్ కానీ ఏం కనిపించినా సరే మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాం. కానీ ఫుల్గా ఆకలేస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా వచ్చాం కాబట్టి బాగా ఆకలేస్తుంది. కానీ మీకు చూపించడం కోసం ఇవన్నీ తప్పదు. ముందు మీ పని అయిన తర్వాత ఫస్ట్, తర్వాత మంది. ఇప్పుడు మనం ఒక ఐలాండ్ వైపు వెళ్తున్నాము. చూడండి ఎలా ఉందో. ఆ ముందుకెళ్తే మన ఐలాండ్స్ అనేవి వస్తాయి. కంచి మొక్కలు ఉన్నాయి కాబట్టి మీకు అవి కనిపించలేదు. కానీ రెండు వైపులో కూడా బాగా వరి పంటలు వేశారు. ఇప్పటికి చాలా దూరం వచ్చాం, అయినా సరే మనకి ఇంకా ఏమో ఐలాండ్ తగలలేదు. హార్న్ వేస్తే బెదిరే అంటే వెనకాల పరిగెడతాయి. అలా కాళ్ళు కూడా కట్టేసి ఏం లేవు. కొంచెం బండి ఇసురుతుంది, ఈ శాండ్ కదా. ఇంకా వాటర్ ఏం కనిపించట్లేదు. ఇక్కడ రైతులు ఇల్లు వేసుకుని ఉన్నారు. ఇక్కడ గ్రేటర్ కోకల్ వెళ్ళిందేనా? గ్రేటర్ కోకల్ కోకల్. మనం ఫైనల్గా ఒక బాగా ఎండిపోయిన ఏరియాకి వచ్చాము. బండి వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంది. ఎంతవరకు వెళ్తుందో తెలీదు. వెళ్ళిపోతున్నాం మనం. ఇలా ఏం వస్తుందో తెలియదు, ఎంతవరకు వెళ్తున్నామో తెలీదు. గూగుల్ మ్యాప్ పని చేయట్లేదు, నెట్ లేదు, ఫోన్స్ అవ్వట్లేదు. ఇది పెద్ద సాహసమైనా చెప్పాలి. జాస్మిన్ ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసింది. ఇందాక లాస్ట్ మనం ఇక్కడికి వెళ్ళాం. సో మన ఫ్లెమింగోస్ ఇక్కడ స్పాట్ అయ్యాయి. ఈ ఐలాండ్ ఉంది కదా, ఇంకా మధ్యలో 1 2 3 4 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ 4 ఐలాండ్స్ దాటుకెళ్తే లాస్ట్ ఐలాండ్ కి మనం చేరుకోగలచ్చు. ఈ లాస్ట్ ఐలాండ్ వరకు మన పెట్రోల్ వస్తుందో లేదు తెలియదు, సిగ్నల్స్ ఉన్నాయో లేదు తెలియదు. చూసుకుని వెళ్ళాలి. మరి నీకు వస్తుంది పెట్రోల్? నాది చూడు ఎంతవరకు వస్తుందో. 1 పాయింట్ వచ్చింది. ఇది శాండ్ కదా, ఎక్కువ తీసుకుంటుంది పెట్రోల్. మన బండి కూడా పాత బళ్ళు. సరే ముందుగా ట్రై చేద్దాం. నువ్వు షార్ట్ కట్ ఏమైనా ఉందా వచ్చుడు? కార్తీ నీ బండి టైర్ పంచర్ అయిందా? అలా అనిపిస్తుందా నాకు, గాలి తగ్గినట్టు. బళ్ళు అయితే అక్కడ పెట్టేయాల్సి వచ్చింది. బండి అస్సలు వెళ్ళడానికి అవ్వట్లేదు. చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళడం చాలా కష్టం. అందుకని చెప్పి బళ్ళు ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ నుండి బై వాక్ అయితే వెళ్తున్నాము. మేము ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాము బండి మీద. సో దానికి తోడు ఒక దాంట్లో ఫ్యూల్ తక్కువ ఉంది, ఒక దాంట్లో టైర్ గాలి తక్కువ ఉంది. సో అందుకు ఆగిపోయాం. అక్కడ బళ్ళు పెట్టేసి బై వాక్ అయితే వెళ్తున్నాము. చూడ ఆల్రెడీ మనం 5 ఐలాండ్స్ చెప్పాం కదా, అందులోని 3rd దగ్గరికి వెళ్తున్నాం. 2 క్రాస్ చేస్తాం. ఇప్పుడు మనం 3వ దాని దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా అటుపక్కన ఇంకా 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఆ 2 ఐలాండ్స్ తర్వాత మనకి ఫ్లెమింగోస్ ఉన్నాయి. అక్కడ ఉన్నాయో వెళ్ళిపోయో ఏంటో తెలీదు. చాలా రిస్క్ తీసుకుని అయితే ఇటుపక్క వచ్చేసాము. మనం ఇందాక ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగామా? ఇది ఒక ఐలాండే ఉంది, కట్టుంది. అరే కానీ చూడడానికి ఎంత బళ్ళు ఉన్నాయి. ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఉన్నాయి అవి గో మరి మనకి ఎలా అవి మళ్ళీ ఐలాండ్ దగ్గరలో ఉన్నాయి. ఇంకో ఏకా ఇగో ఫ్లెమింగో తినేసి వదిలిపెట్టిన చెక్క. ఫ్లెమింగోస్ కనిపిస్తున్నాయి కానీ చాలా దూరంగా ఉన్నాయి. మనకి ఇందాక ఎలా కనిపించాయి, ఎంత దూరం వచ్చినా సరే అలాగే కనిపిస్తున్నాయి. అంటే అక్కడ ఉండేవి ఆ సైడ్ ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్కి వచ్చేసాయి. మనం 3 ఐలాండ్ దగ్గర 4వ ఐలాండ్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు 4వ ఐలాండ్ దగ్గరికి వచ్చిన ఫ్లెమింగోస్ అనేవి చాలా దూరంగా కనిపిస్తున్నాయి. లేదు ఐలాండ్ వైపు వెళ్ళి ఇటు వస్తున్నాయి. కూర్చోండి అక్క, కూర్చోండి. అటు వెళ్ళిపోతున్నాయి. ఎన్ని ఉన్నాయి? నీకు క్యాప్చర్ అవుతున్నాయా? నీకు సైట్ అవుతున్నాయా? ఈ ఐలాండ్
వైపు వస్తున్నాయి. అసలు మీకోసం అటు నుంచి ఇటు వస్తుంటే మీరు అటుపోతున్నారు ఏంది? ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్తే కొంచెం దగ్గరికి వెళ్ళచ్చు. ఫ్లెమింగోస్ చాలా దూరం వెళ్ళిపోయాయి. కాకపోతే ఏంటంటే మీకు ఆ వీడియో అయితే తీయగలిగాం, మనం చూసారు కదా ఎలా ఎగిరాయి గుంపుగా. అవి మన డైరెక్షన్ లో వస్తాయి అనుకున్నాం కానీ మన డైరెక్షన్ లో రాలేదు, వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోయాయి. సో మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్. చాలా ఆకలేస్తున్నాయి, ఎండ కూడా ఎక్కువైపోయింది, మార్నింగ్ నుండి ఏం తెలియదు కాబట్టి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా యురేషియన్ కోట్స్. ఇక ముక్కు దగ్గర వైట్ కలర్ ఉంది కదా, యురేషియన్ కోట్స్ అంటారు. పైన నాచుని మొక్కల్ని తింటున్నాయి. సో ప్రెజెంట్ మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దగ్గర ఉన్నాం. సో వే కనిపిస్తుంది కదా, మీరు డైరెక్ట్గా సూలూరుపేట నుండి స్ట్రైట్ గా వస్తే మాత్రం అంతరిక్ష కేంద్రం అయితే ఇక్కడికైతే వచ్చేస్తాము. సో ఇక్కడ మనకి 3 రాకెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 కూడా నమూనాలు. ఇది వచ్చేసరికి GSLV Mark II, ఇది అది వచ్చేసరికి GSLV, ఇది వచ్చేసరికి PSLV. ఇలాగా 3 నమూనాలు ఇక్కడ పెట్టారు. కింద చూస్తే మీకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అని చెప్పి రాశారు. నైట్ టైం చాలా బాగుంటుంది, నైట్ టైం కూడా వీడియోస్ చేసాను చూడండి. సో లోపల కూడా వీడియోస్ అయ్యి మీకు చూపిస్తాను, లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. లోపలికైతే ఎవరిని అలౌ చేయరు. సో మా బ్రదర్ వాళ్ళు లోపల వర్క్ చేస్తున్నారు కాబట్టి మేము అయితే లోపలికైతే వెళ్ళగలిగాం. సో లోపల మొత్తం అయితే చూపించలేము, లోపల మొత్తం అయితే కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి లోపల కంప్లీట్గా మొత్తం అయితే చూపించలేము. ఎంతవరకు చూపించగలము అదంతా మీకు కవర్ చేస్తాను మ్యాక్సిమం. చూస్తున్నారు కదా ఇవన్నీ లోపల అన్ని క్వార్టర్సెస్, ఎవరికాలు ఇండివిజువల్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మనకి శ్రీహరికోటలో ఉన్నాము ఇప్పుడు. శ్రీహరికోటలో ఇస్రో లోపల కామాక్షి దేవి టెంపుల్. సో క్వార్టర్స్ లోపల తెలిసిందే మీకు, రోడ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, బ్లాక్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఒకసారి కానీ వేరే బ్లాక్కి వెళ్ళిపోయామంటే కష్టం, మన బ్లాక్ నెంబర్ గుర్తు రాకపోతే. ఇప్పుడు మనం ఉన్నది శ్రీహరికోటలో స్పేస్ మ్యూజియం, కానీ ఈరోజు సండే కాబట్టి క్లోజ్ చేసి ఉంది. నిన్న అన్నారు మా అన్న రమ్మని. సో మండే అయితే మీకు క్లియర్గా అన్ని చూపించడానికి బాగుంటుందని చెప్పారు, కానీ మళ్ళీ మనం వెళ్ళి రిటర్న్ అయిపోవాలి కాబట్టి మండే అయితే మిస్ అయింది, రావడానికి అవ్వదని చెప్పేసి సండే మీకు ఓన్లీ ఎంతవరకు కనిపిస్తే అంతవరకు చూపిద్దామని సండే అయితే వచ్చేసాము. పైకి వదిలిన రాకెట్లు అన్ని నమూనాలన్నీ ఇలా పెట్టారు. మొత్తం చూసారా, 1 2 3 GSLV Mark III ఇది చూస్తున్నారు కదా, GSLV Mark III ఇది. సో దీని నెంబర్ అయితే ఇక్కడ మోడల్ నెంబర్ అయితే రాయలేదు. సో మ్యూజియం అయితే ఓపెన్ చేసి ఉంటే బాగున్నాను, అది కూడా మీకు చూపిద్దాను. 1000 కాస్టింగ్ సెలబ్రేషన్స్ అని చెప్పి, అది కూడా 28 నవంబర్ 2018. అప్పటికి 1000 కాస్టింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అంటే రాకెట్ లో ఉన్న పార్ట్స్ ని ఇండివిజువల్ కాస్టింగ్ అంటారు. అలాగా 1000 కాస్టింగ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నందుకు వాళ్ళు దాని గుర్తుగా పెట్టారు. ఇక రోడ్స్ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో, చాలా క్లీన్ గా ఉన్నాయి, మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. ఇక్కడ బ్లాక్స్ కోసం ఏం మాట్లాడుకుంటే VIP బ్లాక్స్, VVIP బ్లాక్స్, నెక్స్ట్ వచ్చేసరికి గెస్ట్ హౌసెస్ ఉంటాయి. సో మేము వచ్చిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ క్వార్టర్స్ లోనే ఉన్నాము, అది దగ్గరే. ఇక్కడ నుండి మీకు ఫస్ట్ ఈనోకోలు చూపిద్దామని చెప్పి ఇటు సైడ్ అయితే వచ్చాను. అవి వెళ్ళిపోయాయి, వాడికి ఫుడ్ ఏం పెడితే వస్తాయేమో. సో మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు ఫుడ్ ఎంత బిస్కెట్స్ ఏం తేడానికి. వచ్చినప్పుడు ఏదో పెడుతూ ఉంటారంట. చేతి పెట్టచ్చా ఇస్రాలేమో ఎలా అంటే ఇలా స్ట్రైట్ గా పెడితే దాని మూతి ఇలా ఉంది కదా, ఇలా వచ్చి నీ వేలు తగులుతుంది అనమాట. ఇలా అడ్డంగా పెడితే ఇలా అబ్బా సరే, ఇలా స్ట్రైట్ పెడితే ఇలా కొరికే అవకాశం ఉంటుందంట. అందుకని ఇలా పెట్టామనుకోండి ఇలా తీసుకుంటుంది అప్పుడు. సో మనం పెట్టే విధానం బట్టి అన్నీ పెడతారు, ఇంజూర్ అవ్వకుండా, మన చేతికి ఇంజూర్ అవ్వకుండా పెట్టే విధానం కూడా చూసుకోవాలి అని. నువ్వు పెట్టేసి చూడండి, అది చూసారా, తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటుంది. సో ఫింగర్స్ని మనం టచ్ అవ్వకుండా ఇవ్వాలంటే సైన్ ఇంచి పెట్టాలి. అదిగో నాకు భయం వేస్తుంది. ఏం అనలేదులే, లేదు ఏం అనలేదు. సో సెకండ్ సెక్షన్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ చాలా దూరం కనిపించాయి కదా ఫ్లెమింగోస్. సో రెండోసారి ఒకసారి చిన్న ఓవర్ లుక్ వేసి పైన అంటే కొంచెం ఎదుగుదాము, ఒకవేళ ఇంకేదైతే ఏదో అవుతుంది కొంచెం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దామని మళ్ళీ రెండోసారి బయలుదేరాము ఫ్లెమింగోస్ చూడడానికి. మార్నింగే మనకి thousands of కౌంట్ కనిపించాయి. మన ఐలాండ్ వరకు వెళ్ళాము, అయినా సరే మనం స్పాట్ చేయలేకపోయాం దగ్గరికి. అయితే అవి చాలా దూరం వెళ్ళిపోయి బ్యాడ్ లక్ అని చెప్పచ్చు. ఈసారి మళ్ళీ రెండోసారి అయితే వెళ్తున్నాం ఈవినింగ్. చూడాలి, ఈసారి మనకి కనిపించాలని కోరుకోవాలి. సో మళ్ళీ మనం వెట్లాండ్కి వచ్చేసాము. వెట్లాండ్ నుండి నేను కార్తిక్ ముందే వెళ్తున్నాం, వెనకాల మన వాళ్ళు వస్తున్నారు. కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి ఫ్లెమింగోస్. చూడాలి వాటి ఎంతవరకు క్యాప్చర్ చేస్తామో. నాకు తెలిసి ఏదో కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి. చెప్పాను కదా మధ్యాహ్నం వచ్చినప్పుడు. ఫైనల్గా ఒక దగ్గరికి వచ్చి కూర్చున్నాము. చాలా ఉన్నాయి ఫ్లెమింగోస్, కానీ మన కెమెరాకి అందనంత దూరంలో ఉన్నాయి. ఇగండి కెమెరా అయితే ఇక్కడ సెట్ చేశాను.
మీరు చూసినట్టయితే ఈ లైన్ ఉంది కదా పైన, అవన్నీ కూడా ఫ్లెమిగోసే. ఇది 500 mm లెన్స్. నేను ఆల్రెడీ 500 mm పెట్టాను. సో అంత జూమ్ చేశాను, హెవీగా జూమ్ చేశాను. చూస్తే చాలా కొన్ని ఆ లాస్ట్లో ఎక్కడో ఉన్నాయి, మీకు ఈవెన్ కనబడడం కూడా చాలా కష్టం. అయినా సరే నేను మ్యాక్సిమం తీయడానికి అయితే ట్రై చేశాను. సో కిందనున్న మనకి వాటర్ వేస్ మీద ఉన్న ఈ ఏదైతే హీట్ ఉంటుందో దానివల్ల కూడా ఇది ఏంటంటే చాలా బ్లర్గా అయితే కనిపిస్తాయి. కానీ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ మనకు మార్నింగ్ కనిపించినట్టే. సో కార్తీక్ కూడా చాలా ట్రై చేస్తున్నాడు తీయడానికి. సో కనబడడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇక్కడ కూర్చొని ఉండిపోయాం, ఎందుకంటే అవి ఏమైనా కొంచెం మనకి వెనక్కి వస్తాయేమో అని చిన్న ఆశ అంతే వెనక్కి. ఎందుకంటే వీటి ఫెదర్స్ ఉంటాయి కదా, ఇవ్వండి అక్కడ అన్నీ వీటి ఫెదర్స్ ఉన్నాయి, కింద రాలిపోయి ఉన్నాయి, అవి ఊడిపోయి. ఇవ్వండి నా పక్కన కూడా ఉన్నాయి చూడండి ఫెదర్స్ కిందన, ఇవన్నీ వాటి ఫెదర్సే. సో అందుకు చిన్న చిన్న హోపు అవి మళ్ళీ ఏమైనా వెనక్కి వస్తాయేమో అనేసి. కార్తీక్ అయితే తీసాడు ఫోటో చూడండి, ఇవ్వండి. సో స్క్రీన్ మీద వేస్తాను. ఇంకా డేర్ చేసేసాము. అక్కడ వాళ్ళకి చేపలు వెళ్తున్నారు కదా మన వాళ్ళు. సో వాళ్ళని అడిగాము ఏమన్నా బెదిరిపోతాయా లేదంటే లోతు ఉంటుందంటే లోతు ఏమి ఉండదని చెప్పేసి అన్నారు. సో ఇంకా వాళ్ళని అడిగిన తర్వాత ముందుకైతే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో చూడొచ్చు ఫొటోస్ ఎలాగ వస్తాయి ఏంటని చూడాలి. సో నేను కార్తీక్ అయితే బయలుదేరుతున్నాము ఫొటోస్ తీయడానికి. సో మేమైతే నడుచుకొని వెళ్తున్నాను. ముళ్ళు ఉంటాయని చెప్పారు, జాగ్రత్తగా వెళ్ళమన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు కనిపిస్తుందా, కాళ్ళు చూడండి చాలా ఘోరంగా ఉంది. కార్తీక్ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసేస్తున్నాడు, అడిగేస్తున్నాడు. కార్తీక్ నీకు జారుతుందా? కొంచెం ఆగుతావు, ఇద్దరు కలిసి వెళ్దాం. కార్తీక్ ఏమంటున్నారు? వానాకాలమే భయపడాలా? లోతే ఉండదు కదండి అసలు. సో మన గురుగారు అక్కడ అడిగాము లోతు ఏమైనా ఉంటుందా అని అడిగితే ఉండదని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళు అక్కడ చేప వలలు వేస్తున్నారు. వచ్చాయా? చూసావా ఇక్కడ ఉండేవి అలాగా అమ్మో, ఏం అవ్వలేదు. ఏంటి కర్ర? నిజమే. అవి మళ్ళీ ఎప్పుడు తీస్తారన్న అవి? రేపా? ఎప్పుడు తీస్తారు? రేపు ఉదయం తీస్తారా? వాళ్ళు అక్కడ చేపలకి వల్లగా వేస్తున్నారు, అదే రేపు తీస్తారంట అవి. సో వాళ్ళు అలా ఎంతవరకు వేస్తారండి? ఎంతవరకు వేస్తారా అది? అబ్బా, సో మొత్తం వేస్తారట. కార్తీక్ కొంచెం స్లోగా కమింగ్. వచ్చాయా ఇడా? నేనా? నీకేమైనా వస్తున్నాయా? కింద ఏ తగులుతున్నాయ్యా? ఏంటంటున్నావు కార్తీక్? నావా? ఎలాగైతే కాళ్ళు ఘోరంగా ఉంది. కాళ్ళు అయిపోతున్నాయి అయ్యా నాడ. ఇక్కడ ట్రై చేద్దామా? అంటే ఈ కర్ర సపోర్ట్ తీసుకుని తీద్దామని. అక్కడ కర్ర ఉంది కదా, ఆ కర్ర సపోర్ట్ తీసుకుని తీద్దాం. ఇప్పటికీ చాలా దూరం వచ్చేసాం. కర్ర తీసుకుని ఇక్కడ ఉన్నాయి కర్రలు ఉన్నాయి ఇలాగా. కర్ర ఏమో రావట్లేదు. జాగ్రత్త. వచ్చిందా? బా కాళ్ళు అంతే నిప్పి వస్తున్నాయి, కాళ్ళు ఏదోలా ఉంది. మ్యాక్సిమం కొంచెం దగ్గరికి వచ్చాం. నాకు ఆల్రెడీ తీద్దాం ఇక్కడ నుండి. అదే ట్రైపాడ్ కింద పెట్టేశాను బురదలో. చాలా దూరంగా ఉన్నాయి, కింద ఏదో తగులుతుంది.
ఏంటి ఇక్కడ ఉన్నాయి. ఎలా చెప్తున్నావు? అదే అనుకుంటున్నా, నేనే ఎగురుతాయని అనుకుంటున్నా. అందుకే స్పేస్ పైన ఎక్కువ వదిలేను, ఒకసారి ఎగిరినా సరే క్యాప్చర్ అవుతాయి. కార్తీక్ ఎగిరిపోయి చూసావా? అన్నీ ఎగిరిపోయాయి చూసావా? ఫొటోస్ వచ్చాయా? బాబా బాబా మొత్తం అన్నీ ఒకేసారి ఎగిరాయి. నేను తీసాను బా, నా చెయ్యి అంత బురద. హై ఫైవ్. ఫైనల్గా తీసాం. ఎలా వచ్చాయి నీకు షార్ట్స్? బాబా బాబా సూపర్గా బాగా వచ్చాయి. అవి కలర్స్ బాగా వచ్చాయి. నేను ఈ వీడియోలో ఇది కూడా కవర్ చేశా. ఇది కరెక్ట్గా సన్సెట్ అయిపోయింది, ఈ పక్షులు ఎగిరిపోయి. ఫైనల్గా ఫ్లేమిగోస్ మన ఇక్కడికి వచ్చిన దానికి వర్త్. అంటే దొరకకుండా వెళ్ళిపోతాం, ఇంకా మేము డేర్ చేస్తాం. ఏదైతే అది అవుతుంది, మార్నింగ్ అనుకున్నాం వెళ్ళిపోదాం నీటిలో దిగిపోదాం అని చెప్పేసి, కానీ దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే వాటిని డిస్టర్బ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాటిని డిస్టర్బ్ చేయకుండా మనం ఎలాగెళ్ళినా పర్లేదు. రైనీ సీజన్లో అయితే కొంచెం డేంజర్ అంట ఈ లేక్. లైక్ ముళ్ళులు ఉండడం, నెక్స్ట్ పావులు టైపులు అన్నీ వస్తాయంట. అదే రైనీ సీజన్స్ ఇంకేదైనా భయపడక్కర్లేదంట. కాకపోతే ముళ్ళు అయితే ఉంటాయంట. ఆల్రెడీ 2 డేస్ కూర్చోయి. సో అది రైనీ సీజన్లో అసలు వాటర్ ఇలాగ ఉండదు, పడవలు వెళ్తాయంట. ఇప్పుడు పడవలు వెళ్ళకపోవడం కారణం కూడా అదే, లోతు ఉండదు, దానివల్ల పడవలు వెళ్ళవు. ఈ వాటర్లో ఫ్లెమింగోస్కి బాగా ఉపయోగపడే ఫుడ్ కానీ వాటర్ డెప్త్ కానీ అన్నీ కూడా వాటికి అనుకూలంగా ఉంటాయి. ఫ్లెమింగోస్ మెయిన్ రావడానికి కారణం కూడా అదే రీజను. వాటి అనుకూలంగా ఉన్న వాళ్ళే ఎంత దూరం వస్తున్నాయి. ఇవి బాగా ముళ్ళు గుచ్చుకుంది కార్తీక్. మళ్ళీ లేదు చిన్నది ఎడ్జ్ లాగింది కదా, ఎడ్జ్ అయితే ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ అక్కడ ముందుకెళ్తే మన అక్కడ కొంచెం ఇటు సైడ్కి వచ్చేసాయి ఈ క్రాస్. కళ్ళు అంటే వాటర్ అటు వెళ్తున్నాడు, మన బాడీ కూడా అటే వెళ్ళిపోతుంది. మీకు ఈ వాటర్ యాక్చువల్గా ఆ లైన్లో స్టార్ట్ అయ్యాం, వాటర్ ఫ్లో అవుతుంది కదా, దానివల్ల మీరు నడుస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాడు అనిపిస్తున్నాయి. అంటే ఆ ఫ్లోటింగ్ ఒకవైపు వెళ్తున్నా, మేము ఒకవైపు నడుస్తున్నాం కదా, దానివల్ల అంటే బాడీ అంతా వాటర్ ఫ్లోటింగ్ వైపు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. వెళ్ళినప్పుడు తెలియలేదు, ఆ ఫ్లెమింగోస్ ఆతృత మీద వెళ్ళిపోయాం, కానీ ఇప్పుడు తెలుస్తుంది. అబ్బా చాలా ఘోరంగా ఉంది.